హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీల సంరక్షణ కోసం ఒక ప్రత్యేకమైన నేషనల్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఈరోజు వార్తలు నిలిచింది. ఆ నెంబర్ గుర్తుంచుకోండి, 14566 ఒక స్పెషల్ హెల్ప్ లైన్, నేషనల్ హెల్ప్ లైన్ కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ వారు చేసిన ప్రకటన వార్తలు ఇచ్చింది. ఆ ప్రకటన యొక్క సారాంశం ఏంటంటే, భారతదేశంలో ఎస్సీలు మరియు ఎస్టీలు, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించి ఎవరైనా దాడులు చేసినా, వీరిపైన ఎవరైనా దాడులు చేసినా, ఎవరైనా ఆకృత్యాలు చేసినా వాటి నుండి సంరక్షించడానికి, మరియు ఎస్సీ ఎస్టీలకి సంబంధించి ప్రస్తుతం దేశంలో అమలవుతున్న చట్టాలు ఏవైతే ఉంటాయో ఆ చట్టాల అమలు విషయంలో ఏదైనా జాప్యం జరిగినా, ఎవరైనా ఆ చట్టాన్ని ఉల్లంఘించినా కూడా అలాంటి వాటిపైన ఫిర్యాదులు చేయడానికి ఎస్సీ ఎస్టీలకి సంబంధించిన ఒక నేషనల్ హెల్ప్ లైన్ ప్రారంభిస్తున్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, ప్రస్తుతం కన్సర్న్డ్ పర్సన్ ఎవరు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారో వీరేంద్ర కుమార్ గారు. సో వీరేంద్ర కుమార్ గారు చేసిన ప్రకటన వార్తలు ఇచ్చింది. ఇక్కడ ఈ టాపిక్ మాత్రం గుర్తుంచుకోండి, ఎస్సీ ఎస్టీ నేషనల్ హెల్ప్ లైన్ ఇటీవల వార్తలు ఇచ్చింది. ఆ నెంబర్ ఏంటి అంటారు, 14566. ఇలాంటి హెల్ప్ లైన్స్ ని మనం తరచూ చూస్తున్నాం. భారతదేశంలో మహిళల సంరక్షణ కోసం ఉద్దేశించబడిన ఒక దేశవ్యాప్త హెల్ప్ లైన్, నేషనల్ హెల్ప్ లైన్ లాస్ట్ ఒక 2 months బ్యాక్ వార్తలు నిలిచింది. 7827170170. సో ఇది ఒక హెల్ప్ లైన్, నేషనల్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్. ఎవరికి సంబంధించింది? దేశంలో మహిళలకి సంబంధించి మహిళా సంరక్షణ కోసం నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ వారు ప్రారంభించిన ఒక హెల్ప్ లైన్, దేశవ్యాప్త హెల్ప్ లైన్. మహిళలకి సంబంధించింది, ఎస్సీ ఎస్టీలకి సంబంధించిన సంరక్షణ కోసం ఉద్దేశించబడిన హెల్ప్ లైన్. అండ్ ఇటీవల ఎల్డర్ లైన్ పేరుతో, ఎల్డర్ లైన్ పేరుతో, ఎల్డర్ అంటే ఏంటి? సీనియర్ సిటిజన్. భారతదేశంలో వృద్ధుల సంరక్షణ కోసం ఒక దేశవ్యాప్త హెల్ప్ లైన్ కూడా వార్తలు ఇచ్చింది. ఆ నెంబర్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం, 14567. గుర్తుంచుకోండి, 14567. అండ్ దేశవ్యాప్తంగా చిన్నారులకు సంబంధించి చిల్డ్రన్ ప్రొటెక్షన్ కోసం ఉద్దేశించబడిన ఒక హెల్ప్ లైన్ కూడా వార్తలు ఇచ్చింది, 180012122830. సో ఇలాంటి హెల్ప్ లైన్స్ వార్తలు ఇచ్చినప్పుడు గుర్తుంచుకోండి, ఒక ప్రత్యేక వర్గానికి సంబంధించి సంరక్షణ చర్యల్లో భాగంగా ఇటీవల తరచూ ఏదో ఒక హెల్ప్ లైన్ వార్తలు ఇస్తుంది. ఈ రోజు ఎస్సీ ఎస్టీకి సంబంధించి, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఎవరైనా వారిపైన దాడులు చేసినా, ఆకృత్యాలు చేసినా, లేదా వారికి కల్పించబడిన చట్టాలు, హక్కులు ఏవైతే ఉంటాయో ఎస్సీ ఎస్టీలకు కల్పించబడిన చట్టాలు, హక్కులు అంటున్నాను, వాటిని ఎవరైనా ఉల్లంఘించినా కూడా సింపుల్ గా ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి, ఈ నేషనల్ లెవెల్ హెల్ప్ లైన్ కి కాల్ చేస్తే సరిపోతుంది అన్నట్టు. ఇలాంటి ఒక అద్భుతమైన అంశం ఈ రోజు వార్తలు ఇచ్చింది. అండ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి హక్కులు అంటున్నాను, చట్టాలు అంటున్నాను. సో భారత రాజ్యాంగంలో, భారతదేశంలోనే అత్యున్నత చట్టం, సుప్రీం లా ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో అమలవుతున్న రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ గుర్తుంచుకోండి, ఆర్టికల్ 17 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్, అసలు ఏం చెప్తుంది ఆర్టికల్ 17 ప్రకరణ అంటే? అస్పృశ్యత నివారణ, అంటరానితనం నిషేధం అన్నట్టు. సో ఇలాంటి ఆర్టికల్ 17 ని అమలు చేయడానికి పార్లమెంట్ రూపొందించిన చట్టాలను గుర్తుంచుకోండి. 1955 ఇయర్లో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ యాక్ట్. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ యాక్ట్ అంటే ఏంటి? మనకు అంటరానితనం నిషేధ చట్టం అన్నట్టు 1955 ఇయర్లో. ఆ తర్వాత ఇదే చట్టాన్ని మార్చిచ్చేసి పార్లమెంట్ 1976లో ఇంకొక చట్టాన్ని అమలు చేసింది. అదేంటి? ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్, పౌర హక్కుల రక్షణ చట్టం. సో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 1976. ఆ తర్వాత 1989 అల్టిమేట్ యాక్ట్, ప్రస్తుతం ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఒక అత్యున్నత చట్టం అనుకోవచ్చు. అదేంటి? ఎస్సీ ఎస్టీ అట్రోసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, అస్పృశ్యత నివారణ చట్టం, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి. ఈ చట్టాలు ఏవైతే ఉంటాయో అండ్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రాజ్యాంగ ప్రకటనలు ఉంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి, హక్కులు ఉంటాయి. ఆర్టికల్ 17 కావచ్చు, ఆర్టికల్ 16
క్లాస్ 4 కావచ్చు. యాక్చువల్గా ఈరోజు ఆర్టికల్ 17 మాత్రం ఇంపార్టెంట్. అండ్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రాజ్యాంగంలో డీల్ చేయబడే కొన్ని ఆర్టికల్స్ ఇక్కడ చెప్తున్నాను. ఆర్టికల్ 16(4), ఆర్టికల్ 16 క్లాస్ 4 క్లాస్ ఏ కానివ్వండి, ఇలాంటి ఆర్టికల్స్ని లింక్ చేస్తూ చూడండి. ఆర్టికల్ 23 కానివ్వండి, ఇలాంటివి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో ప్రత్యేకంగా వారి హక్కులు కల్పించబడ్డాయి. అండ్ ఇక్కడ ఆర్టికల్ 17 ఎవరినైనా కూడా ఎస్సీకి సంబంధించి కానీ ఎస్టీకి సంబంధించి కానివ్వండి, కులమాధారంగా ఎవరైనా తిట్టినా, దూషించినా లేదా ఎవరైనా హేళన చేసినా కూడా వారిపైన చట్టాలను అమలు చేయడం జరుగుతుంది. డిఎస్పీ స్థాయి అధికారి ఈ చట్టాలను దర్యాప్తు చేయడం జరుగుతుంది. అలాంటి అద్భుతమైన చట్టాలు భారతదేశంలో ఉన్నాయి. సో అలాంటిది ఎస్సీ ఎస్టీల హక్కుల పరిరక్షణ మరియు వారికి అమలు చేయబడుతున్న చట్టాలను ఎవరైనా ఉల్లంఘించారనుకోండి, ఆ ఉల్లంఘన జరిగినప్పుడు ఎస్సీ ఎస్టీలు ఇక మీదట భారతదేశంలో 14566 ఈ టోల్ ఫ్రీ నెంబర్ చేస్తే సరిపోతుంది అంటారు. ఇదొకటి ఇంపార్టెంట్. దీన్ని ఎవరు ప్రారంభించారో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ. భారతదేశంలో దివ్యాంగులకి సంబంధించి కానివ్వండి, లేదంటే ట్రాన్స్జెండర్లకు సంబంధించి కానివ్వండి, వృద్ధులకి సంబంధించి కానివ్వండి, ఎక్కువగా ఈ మంత్రిత్వ శాఖ వార్తలు ఇస్తుంది. ప్రస్తుతం వీరేంద్ర కుమార్ గారు కన్సర్న్ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో రాజ్యాంగంలో 6వ షెడ్యూల్ వార్తలు నిలిచింది. 6వ షెడ్యూల్ ఇది ఎస్టీలకి సంబంధించి, ట్రైబల్ ఏరియాస్కి సంబంధించి. మనకు రాజ్యాంగంలో 6వ షెడ్యూల్లో కొన్ని రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకోండి. అస్సాం, మిజోరాం, మేఘాలయ, త్రిపుర. ఈ 4 రాష్ట్రాలు గుర్తుంచుకోండి. అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర. ఈ రాష్ట్రాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే నార్త్ ఈస్టర్న్ ప్లేస్లో ఉంటాయి. ఇండియాకి నార్త్ ఈస్టర్న్ సైడ్లో ఉంటాయి ఈశాన్య రాష్ట్రాలు. ఈశాన్య రాష్ట్రాలు ఆ 7 సిస్టర్స్ ఏవైతే ఉంటాయి, ఈశాన్య రాష్ట్రాలు 7 సిస్టర్స్ అంటాం. ఈశాన్య రాష్ట్రాలు అంటేనే పూర్తిగా షెడ్యూల్డ్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్. అలాంటి ట్రైబల్ ఏరియాస్లో ప్రత్యేక సౌకర్యాలు, ప్రత్యేక రక్షణలు ఉంటాయి. అలా భారతదేశం అంతానేమో షెడ్యూల్ 5 డీల్ చేస్తుంది. మనకు ట్రైబల్ ఏరియాస్ లేదా షెడ్యూల్డ్ ప్రాంతాలు ఉంటాయి కదా, షెడ్యూల్డ్ ప్రాంతాల సంరక్షణకి సంబంధించిన షెడ్యూల్ ఏది రాజ్యాంగంలో అంటే మనకు షెడ్యూల్ 5. దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాలు లేదా ప్రత్యేక ప్రాంతాల సంరక్షణకి సంబంధించి ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి. అలా షెడ్యూల్డ్ 6 ఏమో ఎగ్జాక్ట్లీ మనకు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి, ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక రక్షణ కల్పించబడితే ప్రత్యేక సౌకర్యాలు ఈ ప్రాంతాల్లో ఉంటాయి అన్నట్టు. అండ్ ఇక్కడ రాజ్యాంగంలో ఆర్టికల్ 244 క్లాజ్ 2 అండ్ రాజ్యాంగంలో ఆర్టికల్ 275 క్లాస్ 1 గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటాం. ఆర్టికల్ 275. సో ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం, ట్రైబల్ ప్రాంతాలు కాబట్టి, ట్రైబల్స్ నివసించే, గిరిజనులు నివసించే ప్రాంతాలు కాబట్టి అక్కడ అభివృద్ధి చర్యలు కానివ్వండి, వారి హక్కుల సంరక్షణ కానివ్వండి ప్రత్యేకంగా చూస్తారు. అలాంటి అంశాన్ని ఎందుకు ఇక్కడ డీల్ చేస్తున్నా అంటే భారతదేశంలో దాదాపు 90% ట్రైబల్ పీపుల్ నివసించే ఒక కేంద్ర పాలిత ప్రాంతం, ప్రస్తుతం ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఉంది, అదే లడాక్. సో లడాక్ కేంద్రపాలిత ప్రాంతం ఏదైతే ఉంటుందో, లడాక్ కేంద్రపాలిత ప్రాంతాన్ని షెడ్యూల్ 6లో చేర్చమని ఇటీవల లడాక్లో మొత్తం కూడా ఉద్యమం జరుగుతుంది. సో లడాక్ ప్రజలందరూ కూడా ఉద్యమం చేస్తున్నారు, భారత ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, యూనియన్ గవర్నమెంట్ అడుగుతున్నారు, మా ప్రాంతాన్ని కూడా షెడ్యూల్ 6లో చేర్చండి, ఈ రాష్ట్రాల సరసన చేర్చండి. ఎందుకంటే మా ప్రాంతాల్లో గిరిజనులు కానివ్వండి, గిరిజన ప్రాంతాలు కానివ్వండి, షెడ్యూల్డ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వీటి సంరక్షణ కూడా చూడండి అని చెప్పేసి లడాక్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కానివ్వండి, లడాక్లోని మానవ హక్కుల కార్యకర్తలు కానివ్వండి, లడాక్కి సంబంధించి రాజకీయ నాయకులు కానివ్వండి ప్రత్యేకంగా ఉద్యమం చేస్తున్నారు. అవర్ డిమాండ్ షెడ్యూల్ 6 ట్రైబల్ సేఫ్ గార్డ్ ఫర్ లడాకీ పీపుల్, ల్యాండ్, కల్చర్, ఎన్వైర్న్మెంట్. సో ఇదొక అంశం ఈరోజు వార్తలు ఇచ్చింది. సో రాజ్యాంగానికి సంబంధించి ఈరోజు 2 అంశాలు, ఒకటి ఎస్సీ ఎస్టీకి సంబంధించి అండ్ షెడ్యూల్డ్ ప్రాంతాలకు సంబంధించి. షెడ్యూల్ 6 ఏమో ఎక్స్క్లూజివ్గా ఈ 4 రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు. అదే భారతదేశంలో షెడ్యూల్డ్ ప్రాంతాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో గోండులు నివసించే ప్రాంతం ఆదిలాబాద్ కానివ్వండి, అండ్ ఖమ్మంలో కానివ్వండి, ట్రైబల్ ప్రాంతాలకు సంబంధించి కొండరేడ్లు కానివ్వండి, ఇలాంటి ప్రాంతాలు చెంచులకి సంబంధించి కానివ్వండి. అలా ఒక రాష్ట్రంలోని ట్రైబల్ ఏరియాస్ ఏమో షెడ్యూల్ 5కి వస్తాయి. ఎక్సెప్ట్ ఈ 4 స్టేట్స్లో లేని ప్రాంతాలు ఏవైతే ఉంటాయి, దేశవ్యాప్తంగా ట్రైబల్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయి అవన్నీ షెడ్యూల్ 5. కేవలం ఈ రాష్ట్రాలు మాత్రమే షెడ్యూల్ 6. అంటే మనకు భారతదేశంలో షెడ్యూల్కి సంబంధించి 12 షెడ్యూళ్ళు ఉంటే ఆ 12 షెడ్యూల్లో ఎక్స్క్లూజివ్గా 2 షెడ్యూల్ గిరిజన ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేక సౌకర్యాల గురించి ప్రస్తావిస్తుంది. అలాంటి 6th షెడ్యూల్లో ఈ ప్రాంతాన్ని చేర్చమని ఒక డిమాండ్ ప్రత్యేకంగా వార్తలు నిలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఒక ఇండెక్స్ వార్తలు ఇచ్చింది, ఒక సూచి. ఈ సూచి పేరు గుర్తుంచుకోండి, గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్. గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి, ఆటోమేటిక్గా దీని యొక్క పర్పస్ అసలు దీనికి సంబంధించి తెలుస్తుంది. గ్లోబల్ ప్రపంచ,
హెల్త్ ఆరోగ్య, సెక్యూరిటీ భద్రత సూచి, ప్రపంచ ఆరోగ్య భద్రతా సూచి అనొచ్చు. ఈ సూచీలో భారతదేశం యొక్క స్థానం 66వ స్థానం అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇటీవల విడుదల చేయబడిన ఒక సూచి ఆరోగ్య రంగానికి సంబంధించి, హెల్త్ సెక్టార్కి సంబంధించి వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. అక్కడ ప్రభుత్వము ఎగ్జాంపుల్ ఇండియా ఉంది, ఇండియా అలా ప్రపంచవ్యాప్తంగా 195 కంట్రీస్ని పరిగణలోకి తీసుకొని సూచిని విడుదల చేయడం జరిగింది. ఈ 195 కంట్రీస్లో కూడా ఏ పారామీటర్ చూస్తారంటే, ఏ ఇండికేటర్ చూస్తారంటే అక్కడ ప్రభుత్వం ప్రజలకి సంబంధించి ముఖ్యంగా కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో అంటువ్యాధులకు సంబంధించి ఎలాంటి నిరోధక చర్యలను అమలు చేస్తుంది, మరియు ఎగ్జాంపుల్ ఏదైనా వ్యాధి ప్రబలుతుందో అనుకుని ఆ వ్యాధి నుండి ప్రజల్ని ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకుంటుంది, అలా టోటల్గా హెల్త్కి సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక సూచిని విడుదల చేయడం జరుగుతుంది, గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్. ఈ సూచిలో 2020 సంవత్సరం సంబంధించి భారతదేశం యొక్క స్థానం 66 అని గుర్తుంచుకోండి. అండ్ ఇందులో టాప్ ప్లేస్లో నిలిచిన దేశాల విషయానికి వస్తే యుఎస్ఏ టాప్, అండ్ సెకండ్ వచ్చేసి ఆస్ట్రేలియా, థర్డ్ వచ్చేసి ఫిన్లాండ్. ఈ టాప్ 3 కంట్రీస్ గుర్తుంచుకోండి, భారతదేశం యొక్క స్థానం గుర్తుంచుకోండి. సూచి యొక్క పర్పస్ ఏంటి? ఆరోగ్య భద్రతకి సంబంధించి. అండ్ ఇక్కడ ఏదైనా సూచి వార్తలు ఇచ్చినప్పుడు ఆ సూచిని విడుదల చేసే సంస్థ ఏంటి అంటారు. ఇక్కడ 3 సంస్థలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి జాన్ హాప్కిన్స్ బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. ఈ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ ఉంది అంటే మేరీల్యాండ్, యుఎస్ఏలో ఉంది. యుఎస్ఏకి సంబంధించి జాన్ హాప్కిన్స్ బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీ అనే సంస్థ. ఏ సంస్థ సహకారంతో అంటే ఎన్టీఐ అనే ఒక సంస్థ. ఎన్టీ అంటే న్యూక్లియర్ థ్రెట్ ఇనిషియేటివ్, ఎన్టీఐ అనే సంస్థ. ఇది వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తుంది. మరియు ఇంకొక సంస్థ సహకారం ఎకనామిస్ట్ ఇంపాక్ట్ అనేది చాలాసార్లు మనం రెగ్యులర్గా వార్తలు చూస్తున్నాం, లండన్ బేస్డ్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ జాన్ హాప్కిన్స్ సంస్థ, ఈ 2 సంస్థల సహకారంతో ఈ సూచిని విడుదల చేయడం జరిగింది. సో ఇందులో భారతదేశం యొక్క స్థానం ఎంత? ఆరోగ్య భద్రతా సూచి 66. అలా ఇటీవల కొన్ని సూచీలను గురించి మనం ప్రత్యేకంగా డిస్కస్ చేస్తున్నాం. ఆరోగ్య భద్రత కదా, ఇటీవల ఆహార భద్రత గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం 71 మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ ఇటీవల ప్రపంచ ఆకలి సూచీలో భారతదేశం యొక్క స్థానం 101. భారతదేశం యొక్క స్థానాలను గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో ఏషియా పవర్ ఇండెక్స్, లాస్ట్ 4 days బ్యాక్ మనం డిస్కస్ చేసాం. ఆసియా పవర్ ఇండెక్స్, ఆసియా ఖండంలో అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో అమెరికా టాప్ లో ఉంది, భారతదేశం 4వ స్థానం. అంటే ఆసియాలో అత్యంత పవర్ఫుల్ శక్తివంతమైన దేశాలకు సంబంధించి. అండ్ ఇటీవల బ్రైబరీ ఇండెక్స్, లంచాలకి సంబంధించి, లంచగొండులు ఎక్కువగా ఉండే ప్రాంతం అన్నట్టు, అందులో 82nd పొజిషన్ ఉంది భారతదేశం ప్రపంచవ్యాప్తంగా. ఇలాంటి సూచీలు. అండ్ గ్లోబల్ చారిటీ ఇండెక్స్, దాతృత్వానికి సంబంధించి 14th పొజిషన్లో. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం 90th పొజిషన్. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, భారతదేశం యొక్క స్థానం 142nd పొజిషన్. అండ్ ఇటీవల రెకాయ్, రెన్యూవబుల్ ఎనర్జీ కంట్రీస్ అట్రాక్టివ్ ఇండెక్స్, అందులో భారతదేశం యొక్క స్థానం 3rd పొజిషన్. అండ్ ఇటీవల క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం టాప్ 10 లో ఉంది, సో 10th పొజిషన్. అండ్ ఇటీవల మనకి ఎక్కువగా క్లైమేట్ రిస్క్ ఇండెక్స్, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఏమో 10th, క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం అంతకుముందు 5th పొజిషన్ ఉంటే ఈ సంవత్సరం 7th కి పడిపోయింది. ఇది అద్భుతమైన అంశం. ఇలాంటి అంశాలను ఏవైతే సూచీలు ఇటీవల కాలంలో మనకు వార్తలు ఇచ్చాయో, అండ్ ఇన్నోవేషన్స్ ఇండెక్స్, నవకల్పనల సూచీలో భారతదేశం యొక్క స్థానం 46. అండ్ ఇటీవల చాండ్లర్ గుడ్ గవర్నమెంట్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం 49, ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం 49. ఇలాంటివి ఏవైతే ఉంటాయో వార్తలు నిలుస్తున్న సూచీలు, ఆ సూచీలో భారతదేశం యొక్క స్థానాన్ని గుర్తుంచుకోండి. అండ్ టాప్ ప్లేస్ లో నిలిచిన దేశాలంటే గుర్తుంచుకోండి. సో ప్రపంచ ఆహార భద్రతా సూచి ఈ రోజు వార్త నిలిచింది. ఈ సూచిని 2019 సంవత్సరం నుండి మనం చూడడం జరుగుతుంది. ఈ సంవత్సరానికి భారతదేశం యొక్క స్థానం 66. టాప్ పొజిషన్ లో యుఎస్ఏ, సెకండ్ ఆస్ట్రేలియా, థర్డ్ ఫిన్లాండ్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో ప్యాడీ స్టబుల్ యాజ్ బయోఫ్యూయల్ అనే అంశం వార్తలు నిలిచింది. ప్యాడీ స్టబుల్ యాజ్ బయోఫ్యూయల్. ప్యాడీ స్టబుల్ అంటే ఏంటి? పంట చెత్త అనొచ్చు, క్రాప్ రెసిడ్యూ, క్రాప్ రిమైన్స్ అనొచ్చు. మనకు రైతు తన పంట పొలంలో పండించే పంట ఏదైతే ఉంటుందో హార్వెస్టింగ్ టైం అయిపోయిన తర్వాత, ధాన్యాన్ని సేకరించిన తర్వాత, క్రాప్ ఏదైతే ఉందో ప్రోడక్ట్ వచ్చిన తర్వాత అక్కడ గడ్డి అనేది ఉంటుంది. సో చాలా వరకు కూడా మన ప్రాంతాల్లో ఆ గడ్డిని సేకరించేసేసి పశువులకు దానాగా పెడతాం. కానీ భారతదేశంలో 4 డేంజరస్ స్టేట్స్ అని చెప్పుకోవచ్చు ఈ విషయంలో. ప్యాడీ స్టబుల్ ప్రమాదకరం. ఏ రాష్ట్రాలు అంటే నెంబర్ 1 పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ.
ఈ 4 రాష్ట్రాల్లో రైతులు పంటకాలం పూర్తయిన తర్వాత ధాన్యాన్ని సేకరించిన తర్వాత అక్కడ క్రాప్ రెసిడ్యూ మిగిలిపోయిన గడ్డి ఉంటుంది కదా, దాన్ని మొత్తం కూడా పైల్స్ లాగా ఇలా ఒక కుప్పలాగా పేర్చేసేసి దాన్ని దహనం చేస్తారు. ఇలాంటి దహన ప్రక్రియ ఆధారంగా దేశ రాజధాని ఢిల్లీ అత్యంత సమస్యలను ఎదుర్కొంటుంది. ఇలాంటి అంశాలను డిస్కస్ చేయడానికి, ఇలాంటి అంశాలను అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది. ఈ రాష్ట్రాలపై అధ్యయనం చేయడం చెప్పేసి సుప్రీంకోర్టు మదన్ బి లోకూర్ ఏకసభ్య కమిటీని కూడా నియమించింది. సో ఇలాంటి అంశాలు ప్యాడీ స్టబుల్ దృష్టిలో ఉంచుకొని ఇటీవల ఈ ప్యాడీ స్టబుల్ని ఉపయోగించి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ని నిర్మిస్తూ ఐఐటి హైదరాబాద్ వార్తలు నిలిచింది. ప్యాడీ స్టబుల్ని ఇక్కడ వేస్ట్ నుండి వెల్త్ని జనరేట్ చేయాలి, వేస్ట్ టు వెల్త్ అనే కాన్సెప్ట్. అలాంటి అంశాలు మనం తరచూ చూస్తున్నాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ప్యాడీ స్టబుల్ క్రాప్ రెసిడ్యూని రా మెటీరియల్గా వాడుకొని దీని నుండి బయోఫ్యూయల్ని తయారు చేసే ప్రత్యేకమైన ఇన్నోవేషన్స్ని భారతదేశంలో ప్రారంభించండి అని చెప్పేసి స్టార్టప్లకు పిలుపునిచ్చింది. సో ప్యాడీ స్టబుల్ని మనం అతి త్వరలో బయోఫ్యూయల్గా చూడబోతున్నాం. వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్కి భారత ప్రభుత్వం మరొకసారి నాంది పలకబోతోంది. అండ్ ఇటీవల ప్యాడీ స్టబుల్ బేస్డ్ బ్రికెట్స్ ఉంటాయి కదా, బయో బ్రికెట్స్ అంటాం. బ్రికెట్ అంటే ఏంటంటే మనకు వుడ్ డస్ట్ ఉంటుంది కదా, సా డస్ట్ అంటాం. ఆ డస్ట్ని సేకరించేసేసి ఒక సాలిడ్గా మారుస్తాం అన్నట్టు. దాన్ని ఇండస్ట్రీస్లో ఈ కోల్ ఏదైతే ఉంటుందో, బొగ్గు ఉంటుంది కదా, బొగ్గు ప్లేస్లో రిప్లేస్ చేస్తాం. అలాంటి ఇన్నోవేషన్ చేయొచ్చు. సో ఇన్నోవేషన్స్ ఈ ప్యాడీ స్టబుల్ని కాల్చకుండా, దహనం చేయకుండా ప్రత్యేకంగా దాన్ని పునర్వినియోగాలకు తీసుకురండి అని చెప్పేసి పిలుపునిచ్చింది అన్ని స్టార్టప్లకు కూడా భారత ప్రభుత్వం ఈరోజు. అండ్ ఇటీవల కాలంలో ప్యాడీ స్టబుల్కి సంబంధించి 4 రాష్ట్రాలు ఉంటాయి కదా తరచు కూడా, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ. ఈ రాష్ట్రాలపైన 2015 సంవత్సరంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, భారతదేశంలో హరిత ట్రిబ్యునల్ అంటాం, స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధ సంస్థ, ఈ రాష్ట్రాలపైన ఒక నిషేధాన్ని విధించింది. ఆ నిషేధం ఏంటి? పంట భూమిలో, రైతు పండించే భూమిలో ఈ క్రాప్ రెసిడ్యూస్, క్రాప్ రిమైన్స్ లేదా ప్యాడీ స్టబుల్ని దహనం చేయకూడదు. అయినా కూడా ఈ సంవత్సరం కూడా విపరీతంగా దహనం చేస్తున్నారు. ఈ దహన ప్రక్రియ, ఈ పొగ మొత్తం గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్ని కూడా ఢిల్లీ చుట్టూ పేర్కోవడం జరుగుతుంది. ఢిల్లీ ఈరోజు వాయు నాణ్యత దారుణంగా ఉంది. కారణం ఏంటంటే ఇవి కూడా చేస్తున్న పొరపాటు. ఢిల్లీ ఎదుర్కొన్న సమస్యలకు ఢిల్లీ మాత్రమే కారణం కాదు. దేశ రాజధాని అన్నప్పుడు వాహనాలు తిరుగుతాయి, కానీ దానికి తోడు చుట్టుపక్కల రాష్ట్రాలు ఢిల్లీకి సమస్యాత్మకంగా మారుతున్నాయి. ఇలాంటి ఒక అంశము ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్, మనం ఇటీవల కాలంలో రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ వైపు పయనిస్తున్నాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఏంటి? లిథియం బ్యాటరీ ఆధారంగా రన్ అయ్యే వెహికల్స్, 2 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి. ఇటీవల తరచూ ఏదో ఒక రాష్ట్రం ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని విడుదల చేస్తూ వార్తలు నిలుస్తుంది. యూపీ కానివ్వండి, గుజరాత్ రాష్ట్రం కానివ్వండి. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటీవల గో గ్రీన్ అనే ఒక ఇనిషియేటివ్ను కూడా ప్రారంభించింది. ఎలక్ట్రిక్ వెహికల్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, ఎలక్ట్రిక్ వెహికల్స్ పట్ల లాభం ఎలా జరుగుతుంది, కన్వెన్షనల్ వెహికల్స్, ఫ్యూయల్, మనకు పెట్రోల్ డీజిల్ వాహనాల ద్వారా ఎంత నష్టం జరుగుతుంది, వాతావరణానికి జరిగే నష్టం ఏంటి, మనకు జరిగే నష్టం ఏంటి అని చెప్పేసి గో గ్రీన్ ఇనిషియేటివ్ని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అండ్ ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం కూడా స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ ప్రారంభించింది. స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ అంటే ఏంటి? సో ఇక్కడ ఢిల్లీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఢిల్లీలో దేశ రాజధానిలో వాహనాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ ఈ కన్వెన్షనల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాడండి అని చెప్తున్నారు. సో అలా ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి ఇటీవల కాలంలో ఒడిషా ప్రత్యేకంగా అసలు ఎలాంటి రుసుము కూడా వసూలు చేయమని చెప్తున్నారు. ఇలాంటి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. కొన్ని ప్రాంతాలు, కెవాడియా లాంటి ప్రాంతం, గుజరాత్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం ఉంది కదా, ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం, ఆ విగ్రహం చుట్టుపక్కల ప్రాంతాలను ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్లీ జోన్గా గుర్తిస్తూ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం వార్తనిచ్చింది. ఇక్కడ ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి నిన్నటి రోజున నితిన్ జైరామ్ గడ్కరీ గారు, ఎవరు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఏ మంత్రిత్వ శాఖ? మనకు మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ నేషనల్ హైవేస్, కేంద్ర రహదారులు, జాతీయ రహదారుల శాఖ మంత్రి. భారతదేశంలో 8,70,141 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయంట. అలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్లో దేశంలో అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉంది అని చెప్పడం జరిగింది. అంటే ఒక గొప్ప ఇనిషియేటివ్, మంచి కార్యక్రమం అన్నట్టు. ఎలక్ట్రిక్ వెహికల్స్ అత్యధికంగా ఈ ప్రాంతంలో ఉన్నాయట. అవుట్ ఆఫ్ ఇన్ని మొత్తం వాహనాల్లో 2,55,164 వాహనాలు యూపీ రాష్ట్రంలోనే ఉన్నాయంట. సో అలా ఎలక్ట్రిక్ వాహనాల స్థానంలో టాప్ ప్లేస్లో నిలిచిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ని మనం చూడవచ్చు. ఈ స్టేట్మెంట్ని నిన్నటి రోజున నితిన్ జైరామ్ గడ్కరీ గారు ప్రకటించడం జరిగింది, కేంద్ర మంత్రి అని గుర్తుంచుకోండి. ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి భారత ప్రభుత్వం ఇప్పటికే ఫేమ్ గైడ్లైన్స్ని కూడా తీసుకొచ్చింది. ఫేమ్ 2.0 అని మనం చూసాం లాస్ట్ ఒక 4 months బ్యాక్. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఫేమ్ యాక్రోనిమ్ గుర్తుంచుకోండి. సో ఇవన్నీ కూడా మన ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి ఈరోజు యూపీ టాప్ ప్లేస్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్
ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ మ్యారిటైమ్ అనే పదం కనిపించింది అంటే దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు సీ ఆర్ ఓషన్, సముద్ర ప్రాంతాలకు సంబంధించి. సో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఈ సంస్థకి మరొకసారి భారతదేశం సభ్య దేశంగా ఎన్నికైంది 2022 సంవత్సరం 2023 సంవత్సరానికి గాను IMO ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఈ సంస్థకి భారతదేశం సభ్య దేశంగా ఎన్నికైంది. కేటగిరీ బి అని గుర్తుంచుకోండి. కేటగిరీ బి, కేటగిరీ ఏ, కేటగిరీ సి అంటే ఏం లేదు, అత్యధికంగా మ్యారిటైమ్ ఎంకరేజ్ చేసే దేశాలు ఏవైతే ఉంటే కేటగిరీ అలా. సో కేటగిరీ బి అంటే సెకండ్ క్యాడర్లో భారతదేశం 2022-2023 సంవత్సరానికి 2 సంవత్సరాలు రానున్న 2 ఏళ్ల పాటు ఈ సంస్థ అంతర్జాతీయ సంస్థకి ఎన్నికే వార్తనిచ్చింది. జస్ట్ టు ద పాయింట్ గుర్తుంచుకోండి. ఎక్కువగా మనకు సముద్ర ప్రాంతాలకు సంబంధించి ఈ సంస్థ వార్తలు ఇస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్పైస్ జెట్ సంస్థ వార్తనిచ్చింది. స్పైస్ జెట్ విమానయాన సంస్థ, మనకు ఎయిర్డ్ వెహికల్స్కి సంబంధించి చూస్తూ ఉంటాం. స్పైస్ జెట్ విమానాలను డొమెస్టిక్ ఇంటర్నేషనల్ చూస్తూ ఉంటాం కదా. అలాంటి స్పైస్ జెట్ విమానాలకు సంబంధించి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే గురుగ్రామ్ ఎక్కడ ఉంది? హర్యానా. సో ఇటీవల లాస్ట్ ఇయర్ యాక్చువల్గా స్పైస్ జెట్కి కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. దేనికి సంబంధించి అంటే డ్రోన్లకి సంబంధించి. డ్రోన్లు సో డ్రోన్లని మనం అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ అంటాం. అన్మాన్డ్ అంటే మానవరహిత విమానాలు. ఎయిర్డ్ వెహికల్స్ అంటే మనం చూసే చాపర్స్ ఏవైతే ఉంటాయి, విమానాలు ఏవైతే ఉంటాయి, హెలికాప్టర్, అవన్నీ ఎయిర్డ్ వెహికల్స్. ఇవి అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్. సో అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ని వాడొచ్చు అని చెప్పేసి డ్రోన్లకి సంబంధించి ఈ సంస్థకి లాస్ట్ ఇయర్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ భారతదేశంలో విమానాలకు సంబంధించి అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ సంబంధించి అనుమతులు జారీ చేసే సంస్థ. అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థ కూడా అనుమతులు జారీ చేసింది. సో ఇటీవల స్పైస్ జెట్ సంస్థ మరొక ప్రకటన చేసింది. అదేంటంటే స్పైస్ జెట్ అతి త్వరలో డ్రోన్ల ద్వారా గూడ్స్ డెలివరీ మరియు డ్రోన్ల ద్వారా ఈ ఏదైతే ఉంటుందో మనకు కన్జ్యూమర్కి కావాల్సిన ప్రోడక్ట్స్ డెలివరీ అంశాలను కూడా తీసుకురాబోతున్నారంట. అండ్ మనకి ఏదైతే మెడిసిన్స్ ఉంటాయి కదా, భారతదేశంలో మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో, వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో, అలాంటి వ్యాక్సిన్ ట్రాన్స్పోర్టేషన్ కోసం కూడా ఈ స్పైస్ జెట్కి సంబంధించిన డ్రోన్లను వాడుతున్నారంట. దాన్ని స్పైస్ ఎక్స్ప్రెస్ పేరుతో పిలుస్తారంట. స్పైస్ ఎక్స్ప్రెస్. సో ఇటీవల డ్రోన్ల ద్వారా మనకి గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్, డ్రోన్ల ద్వారా మెడిసిన్ ట్రాన్స్పోర్టేషన్, డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధిత అంశంతో వార్తనిచ్చిన సంస్థ ఏదంటే స్పైస్ జెట్. అతి త్వరలో భారతదేశంలో డ్రోన్ల సర్వీసులను ప్రారంభించబోతున్నారట. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల డ్రోన్లకు సంబంధించి తరచూ మనం చూస్తున్నాం. డ్రోన్లకు సంబంధించి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ IIT గౌహతిలో చూసాము. అండ్ డ్రోన్లకు సంబంధించి ప్రత్యేక పరిశోధన కేంద్రాలు, ఇటీవల డ్రోన్ల ఎగ్జిబిషన్ మనకి జమ్మూ కాశ్మీర్లో చూడడం జరిగింది. అట్ ద సేమ్ టైం డ్రోన్ రీసెర్చ్ సెంటర్ ఇటీవల కేరళ రాష్ట్రానికి సంబంధించి. అండ్ డ్రోన్లకు సంబంధించి దేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా మెడిసిన్స్ ఫ్రమ్ స్కై ఇనిషియేటివ్ వికారాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. సో డ్రోన్లకు సంబంధించి సులభతరమైన అనుమతుల కోసం భారత ప్రభుత్వం లాస్ట్ ఇయర్ గరుడ్ పోర్టల్ని కూడా ప్రారంభించింది. గరుడ్ యొక్క యాక్రోనిమ్ ఏంటంటే గవర్నమెంట్ ఆథరైజేషన్ రిలీఫ్ యూజింగ్ డ్రోన్స్ గరుడ్ పోర్టల్ అని గుర్తుంచుకోండి. సో ఇవన్నీ కూడా మనకు డ్రోన్లకి సంబంధించి. అండ్ నెక్స్ట్ క్రీడలకి సంబంధించి. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్రీడలకి సంబంధించిన అంశాలు. సో క్రీడలకి సంబంధించి ఫార్ములా 1 దిగ్గజం మ్యాక్స్ వెర్స్టాపెన్ వార్తలు నిలిచాడు. మ్యాక్స్ వెర్స్టాపెన్ పర్సన్ పేరు గుర్తుంచుకోండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో తనకి సంబంధించిన ఒక ప్రశ్న అడగబోయే అవకాశం ఉంది. ఆ ప్రశ్న మేబీ 2021 సంవత్సరానికి గాను ఫార్ములా 1 వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ ని గెలుపొంది వార్తలు నిలిచిన ఫార్ములా 1 దిగ్గజ ఆటగాడు ఎవరంటే మ్యాక్స్ వెర్స్టాపెన్. అంటే ఈ సంవత్సరానికి గాను వరల్డ్ ఛాంపియన్ ఏ క్రీడకి సంబంధించి? ఫార్ములా 1 మనం ఇటీవల తరచూ డిస్కస్ చేస్తున్నాం. ఫార్ములా 1కి సంబంధించి లూయిస్ హ్యామిల్టన్ కానీ లేదంటే మనకు మ్యాక్స్ వెర్స్టాపెన్ కానివ్వండి, బొటాస్ కానీ వార్తలు నిలుస్తున్నారు. ఇక్కడ ఫార్ములా 1 అంటే ఏంటంటే స్పీడ్ కార్స్, రేసింగ్ కార్స్ ఉంటాయి కదా, రేసింగ్ కార్స్ కి సంబంధించిన ఒక ఈవెంట్ అన్నట్టు. సో ఫార్ములా 1 ఇక్కడ నిన్న ముగిసిన అబుదాబి గ్రాండ్ ప్రీ ఈ ఈవెంట్ గుర్తుంచుకోండి. అబుదాబి గ్రాండ్ ప్రీ, అబుదాబి ఎక్కడ ఉంది? UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబి వేదికగా నిన్న ముగిసిన ఈవెంట్ అబుదాబి గ్రాండ్ ప్రీ ఏదైతే ఉంటుందో ఈ ఈవెంట్ లో గెలుపొందడం ద్వారా 2021 సంవత్సరానికి గాను ఫార్ములా 1 ఈ క్రీడకి సంబంధించి వరల్డ్ ఛాంపియన్ గా, ప్రపంచ ఛాంపియన్ గా
తన కెరీర్లో మొట్టమొదటిసారి మ్యాక్స్ వెర్స్టాపెన్ కెరీర్లో మొట్టమొదటిసారి వరల్డ్ ఛాంపియన్షిప్ ని గెలుపొంది వార్తలు ఇచ్చారు. ఏ దేశానికి సంబంధించిన ఆటగాడు అంటే నెదర్లాండ్స్ అని గుర్తుంచుకోండి. సో నెదర్లాండ్స్ యాక్చువల్ గా డచ్ బెల్జియన్ ఆటగాడు అంటారు. సో నెదర్లాండ్స్ చరిత్రలోనే మొట్టమొదటి ఫార్ములా 1 ఆటగాడు, ఫార్ములా 1 దిగ్గజం, వరల్డ్ ఛాంపియన్షిప్ ని గెలుపొందిన ఆటగాడు అండ్ 2021 సంవత్సరానికి గాను ఫార్ములా 1 వరల్డ్ ఛాంపియన్ ఎవరు అంటే మనకు మ్యాక్స్ వెర్స్టాపెన్. ఇక్కడ మనకు ఇంకొక క్రీడాకారుడి పేరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే లూయిస్ హామిల్టన్. లూయిస్ హామిల్టన్ ఈ పర్సన్ చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఇటీవల తరచు వార్తలు నిలుస్తున్నారు. లూయిస్ హామిల్టన్ కానివ్వండి, మ్యాక్స్ వెర్స్టాపెన్ కానివ్వండి, ఈ రెండు పేర్లు గనక మనకు పోటీ పరీక్షల్లో కనిపించినట్టయితే ఈ ఇద్దరు క్రీడాకారులు కూడా ఏ క్రీడకి సంబంధించి ఫార్ములా 1 కి సంబంధించిన ప్రస్తుత దిగ్గజాలు. ఇప్పటికే అసలు ప్రపంచ చరిత్రలో, ప్రపంచ ఫార్ములా 1 చరిత్రలో ఎవరికి కూడా అందని విజయాలు లూయిస్ హామిల్టన్ పేరిట ఉన్నాయి. సెంచరీ విక్టరీస్ సాధించిన ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటి ఫార్ములా 1 ఆటగాడు లూయిస్ హామిల్టన్. ఇంగ్లీష్ ఆటగాడు, బ్రిటన్ ఆటగాడు. సో తనకి సంబంధించి స్పాన్సర్ ఏంటంటే మెర్సెడెస్. ఇక్కడ మ్యాక్స్ వెర్స్టాపెన్ కి సంబంధించి స్పాన్సర్ ఏంటంటే రెడ్ బుల్ అని గుర్తుంచుకోండి. సో రెడ్ బుల్ ఎందుకు ఇవి చెప్తున్నానంటే ఫార్ములా 1 కి సంబంధించి ఈ ఫ్రాంచైజీ స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారో వాటిపైన కూడా పోటీ పరీక్షలు అడగొచ్చు. రెడ్ బుల్ డ్రైవర్ అని గుర్తుంచుకోండి. తన కార్ ఏదైతే ఉంటుందో, రేసింగ్ కార్ అయితే ఉంటుందో ఆ రేసింగ్ కార్ పైన మరియు తనకి సంబంధించిన కోడ్ ఉంటుంది కదా, దానిపైన రెడ్ బుల్ నేమ్ ఉంటుంది. సో రెడ్ బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ నిన్న జరిగిన ఈవెంట్ యాక్చువల్ గా 2021 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ ఛాంపియన్ ఎవరు నిలుస్తారు అని చెప్పేసి ప్రపంచమంతా కూడా ఆతృతగా చూసిన ఒక ఈవెంట్ అబుదాబి ఈవెంట్ లో మొదటి నుండి కూడా పోల్ పొజిషన్ నుండి ప్రారంభించి లూయిస్ హామిల్టన్ ఈ ఈవెంట్ మొత్తం కూడా అన్ని ల్యాబ్స్ లో కూడా ఆధిపత్యాన్ని చూపించడం జరిగింది. ఒకానొక సమయంలో మెర్సిడెస్ టీము మరియు లూయిస్ హామిల్టన్ కి సంబంధించిన బృందం అంతా కూడా సెలబ్రేషన్స్ కూడా ప్రారంభించారు. అనూహ్యంగా చివరి నిమిషంలో మ్యాక్స్ వెర్స్టాపెన్ ఈ ఈవెంట్ లో గెలుపొందడం జరిగింది. ఈ ఈవెంట్ ముందు వరకు మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసాం. అరౌండ్ డిసెంబర్ 1st వీక్ లో లూయిస్ హామిల్టన్ న్యూస్ లో నిలిచారు. దేనికి సంబంధించి? సౌదీ గ్రాండ్ ప్రీ అన్నాను. మేడెన్ సౌదీ గ్రాండ్ ప్రీ, సౌదీ అరేబియా వేదికగా సౌదీ గ్రాండ్ ప్రీ విజేతగా లూయిస్ హామిల్టన్ వార్తలు నిలిచారని చెప్పాను. ఈ ఈవెంట్ గెలిచి ఈ ఈవెంట్ గెలుపొందడం ద్వారా లూయిస్ హామిల్టన్, మ్యాక్స్ వెర్స్టాపెన్ ఇద్దరు కూడా సమవుజ్జీలుగా సమానంగా ఉన్నారు. ఏదైతే ఫైనల్ ఈవెంట్ గా భావించారో అబుదాబి గ్రాండ్ ప్రీ, అందులో ఈ ఇద్దరు ఆటగాళ్లలో ఎవరైతే గెలుపొందుతారో వారే ఈ సంవత్సరానికి 2021 సంవత్సరానికి వరల్డ్ ఛాంపియన్ అయ్యే అవకాశాలు. అలాంటి ఈవెంట్ లో ఫస్ట్ నుండి కూడా లూయిస్ హామిల్టన్ ప్రపంచ ఛాంపియన్. ఇప్పటికే దాదాపు 7 సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుపొందిన ఆటగాడు లూయిస్ హామిల్టన్. ఇంకొక గెలుపు గనక వస్తే ఇప్పటివరకు చరిత్రలో మైకేల్ షూమాకర్ పేరిట ఉన్న అన్ని రికార్డులను కూడా తుడిచిపెట్టిన వాడు అవుతాడు. కానీ ఫైనల్లో ఓడిపోవడం జరిగింది అబుదాబి గ్రాండ్ ప్రీలో. 2017, 18, 19, 20 కన్సిక్యూటివ్ 4 years నుండి వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుపొందిన లూయిస్ హామిల్టన్ స్థానంలో ఈ సంవత్సరం 2021 సంవత్సరంలో మ్యాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచారని గుర్తుంచుకోండి. సో మ్యాక్స్ వెర్స్టాపెన్ అనగానే రెడ్ బుల్ గుర్తుంచుకోండి, ఫార్ములా 1 గుర్తుంచుకోండి. ఈ సీజన్ లో 10th విక్టరీ అబుదాబి గ్రాండ్ ప్రీ ద్వారా తను సాధించడం జరిగింది. ఎవరిపైన అంటే లూయిస్ హామిల్టన్ పైన. ఇది గుర్తుంచుకోండి. ఫైనల్లో విజేత మాత్రం మ్యాక్స్ వెర్స్టాపెన్. చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఒక ప్రశ్న అడగబోయే అవకాశం ఉంటుంది. తన కెరీర్ లో మొట్టమొదటిసారి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచాడు. ఎవరిని బీట్ చేసి? లూయిస్ హామిల్టన్ ని బీట్ చేసేసి. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఫార్ములాకి సంబంధించి ఈరోజు ఈ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయి, లాస్ట్ టైం మనం సౌదీ గ్రాండ్ ప్రీ చూసాం, ఈరోజు అబుదాబి గ్రాండ్ ప్రీ విజేత అని గుర్తుంచుకోండి. అబుదాబి అంటే మనకు యుఏఈ వేదికగా. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక ఆటగాడు. సో క్రీడా రంగానికి సంబంధించి మాన్యుయల్ సంటానా ఏ దేశానికి సంబంధించిన దిగ్గజం అంటే స్పెయిన్ దేశానికి సంబంధించి టెన్నిస్ దిగ్గజం. ఒకప్పటి టెన్నిస్ దిగ్గజం అంటే 1960s లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా పొందిన క్రీడాకారుడు ఎవరు? మాన్యుయల్ సంటానా. ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా, వృద్ధాప్య సమస్యల కారణంగా తుది శ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. ఇక్కడ స్పెయిన్ కి సంబంధించిన ఆటగాడు 1961, 1964 2 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్ గెలుపొందాడు.
ఆ తర్వాత 1965లో యుఎస్ ఓపెన్ గెలుపొందాడు. ఆ తర్వాత 1966లో వింబుల్డన్ గెలుపొందడం జరిగింది. సో ఈ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయి, టెన్నిస్కి సంబంధించి 4 ఈవెంట్లు చాలా ప్రతిష్టాత్మకంగా చూస్తాం మనం. గ్రాండ్ స్లామ్స్ అంటాం. యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్. ఒక్కొక్క ఓపెన్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అందులో ఈ 3 ఈవెంట్స్ తనకు సంబంధించి ఇంపార్టెంట్. కెరీర్లో కన్జిక్యూటివ్ విక్టరీస్. ఒకనొక సమయంలో ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక టెన్నిస్ దిగ్గజ ఆటగాడు మాన్యుయల్ సంటానా గారు నిన్నటి రోజున మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తో తన శిష్యుడిగా చెప్పుకునే వ్యక్తి ఎవరైతే ఉంటారో రఫెల్ నాదల్ ప్రస్తుత దిగ్గజం రఫెల్ నాదల్ యాక్చువల్గా తన శిష్యుడిగా ప్రపంచానికి పరిచయం అయ్యాడు. సో చాలా వరకు కూడా ఇతని పేరు కూడా మనం చూస్తూ ఉంటాం. తను కూడా స్పెయిన్కి సంబంధించి. ఇక్కడ మాత్రం గుర్తుంచుకోండి, మాన్యుయల్ సంటానా ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ దేశానికి సంబంధించి, ఏ క్రీడకి సంబంధించి ఒక దిగ్గజం అంటారు. సో ఇక్కడ టెన్నిస్ క్రీడ అని గుర్తుంచుకోండి. ఏ దేశం అంటే స్పెయిన్ అని గుర్తుంచుకోండి. ఈ ఇయర్స్ అన్ని అవసరం లేదు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతగా ఫోకస్ చేయరు. అండ్ నెక్స్ట్ హర్నాజ్ సంధు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. దాదాపు 20 సంవత్సరాల తర్వాత, 20 ఇయర్స్ తర్వాత, 20 సంవత్సరాల తర్వాత మిస్ యూనివర్స్ కిరీటాన్ని, విశ్వసుందరి కిరీటాన్ని మన ఇండియన్ కైవసం చేసుకోవడం జరిగింది. 20 సంవత్సరాల తర్వాత అంటున్నాను. లాస్ట్ టైము 2000 సంవత్సరం, హిస్టరీలో ఇంపార్టెంట్. 2000 సంవత్సరంలో లారా దత్తా గారు 2020 సంవత్సరానికి గాను మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుపొందారు మన ఇండియన్. ఆ తర్వాత 20 సంవత్సరాల తర్వాత 2021 సంవత్సరానికి గాను నిన్నటి రోజున ముగిసిన ఈవెంట్ ఏవైతే ఉంటుందో మనకు ఇజ్రాయెల్ వేదికగా, ఇజ్రాయెల్ యాక్చువల్గా నిన్న ప్రారంభమై ఈ రోజు ముగిస్తాయి. సో ఇజ్రాయెల్ వేదికగా ప్రారంభమై ఈ రోజు మార్నింగ్ ముగిసిన ఈవెంట్ ఏదైతే ఉంటుందో మిస్ యూనివర్స్ విశ్వ సుందరి కిరీటానికి సంబంధించిన టోర్నమెంట్ ఏదైతే ఉందో, ఈవెంట్ ఏదైతే ఉందో, అందులో ఇండియాకి సంబంధించిన 20 సంవత్సరాల హర్నాజ్ సింధు గారు కిరీటానికి గెలుపొందారు. మిస్ యూనివర్స్ మన ఇండియన్ అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. 20 సంవత్సరాల తర్వాత ఒక కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా విశ్వసుందరిగా ఈరోజు పరిచయం అయ్యారు. సో హర్నాజ్ సంధు గారు పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన యువతి అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు అడగొచ్చు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయులు ఎవరైతే ఉంటారో వారిపైన ప్రత్యేక శ్రద్ధ చూపించండి. 20 ఇయర్స్ తర్వాత విశ్వసుందరి కిరీటం, మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఇజ్రాయెల్ వేదికగా ముగిసిన ఈవెంట్లో మన ఇండియన్ గెలుపొందడం జరిగింది హర్నాజ్ సంధు గారు. సో ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో మనం శృతి సీతార గారు ట్రాన్స్జెండర్కి సంబంధించి ఒక అంశాన్ని డిస్కస్ చేసాం. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ క్యాథరిన్. సో క్యాథరిన్ రసెల్ అన్నా పర్లేదు, క్యాథరిన్ రసెల్. సో క్యాథరిన్ రసెల్ గారు యునిసెఫ్ కి సంబంధించి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునిసెఫ్, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ యాక్రోనిమ్. సో హెడ్ క్వార్టర్ ఇక్కడ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. 1946 డిసెంబర్ మాసంలో ఏర్పాటైన యునిసెఫ్ సంస్థకి ఈరోజు నూతన హెడ్గా బాధ్యతలను స్వీకరిస్తూ వార్తలు ఇచ్చిన పర్సన్ క్యాథరిన్ రసెల్ గారు. సో మనకి యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గ్యూటెరస్ గారు ఈ నియామక ప్రక్రియని నియమించడం జరిగింది. ఎవరిని? క్యాథరిన్ రసెల్ని యునిసెఫ్ నూతన చీఫ్గా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. మరి ఇక్కడ క్యాథరిన్ రసెల్ గారు ఒక అంతర్జాతీయ సంస్థకు హెడ్గా వార్తలు ఇచ్చారు కాబట్టి తన యొక్క కంట్రీ ఏంటంటే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి మనకు యాక్చువల్గా PPO అనే ఒక ఆర్గనైజేషన్ చెప్పాను, వైట్ హౌస్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీసర్ అని చెప్పేసి. ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీసర్ వైట్ హౌస్కి సంబంధించి ఒక కీలకమైన అధికారి. ఈ పదవిలో ఉన్న క్యాథరిన్ రసెల్ గారిని ఈ పదవికి నియమించడం జరిగింది. సో మరి ఈ పదవి ఖాళీగా ఉంది కదా, వైట్ హౌస్ కి సంబంధించి PPOగా నిన్నటి క్లాస్లో మీకు ఒక పర్సన్ చెప్పాను, ఇండో అమెరికన్ గేగా వార్తలో నిలిచారు రాఘవన్ గారు అని చెప్పేసి. సో తను గౌతమ్ రాఘవన్ ఎవరైతే ఉంటారో తన పేరుని ఇక్కడ లింక్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇక్కడ క్యాథరిన్ రసెల్ యునిసెఫ్కి సంబంధించి నూతన చీఫ్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ఈ పర్సన్ గుర్తుంచుకోండి. సో అమెరికాకి సంబంధించిన మహిళ. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం. ఈ పుస్తకం పేరు గుర్తుంచుకోండి, పర్సన్ పేరు ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఇక్కడ. సో వాటర్ షెడ్, హౌ వి డిస్ట్రాయిడ్ ఇండియాస్ వాటర్ అండ్ హౌ వి కెన్ సేవ్ ఇట్. చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూస్తే ఆటోమేటిక్గా ఈ పుస్తకం యొక్క ఇతివృత్తం మనకు అర్థమవుతుంది. వాటర్ షెడ్, హౌ వి డిస్ట్రాయిడ్ ఇండియాస్ వాటర్. మనం ఇండియాలో నీటిని ఏ రకంగా మొత్తం
మొత్తం కూడా అంతరించిపోవడానికి కారణమేమో, అలాంటి నీళ్ళు ఏవైతే ఉంటాయో నీటిని ఏ రకంగా మనం మరొకసారి సంరక్షించవచ్చు, కన్జర్వేషన్ యాక్టివిటీస్ ఏంటి, ఇలాంటి అన్ని అంశాలు, వాటర్ షెడ్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇలాంటి అన్ని అంశాలను ఇతివృత్తంగా తీసుకొని రాయబడిన పుస్తకమే వాటర్ షెడ్, హౌ వీ డిస్ట్రాయిడ్ ఇండియాస్ వాటర్ అండ్ హౌ వీ కెన్ సేవ్ ఇట్, నీటిని ఏ రకంగా సంరక్షించాలి అన్నట్టు. ఇలాంటి ఒక పుస్తకాన్ని ఎవరు రాశారంటే పర్యావరణవేత్త మృదుల రమేష్ గారు నీటికి సంబంధించి సంరక్షణ చర్యల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. మృదుల రమేష్ గారు తను రచించిన ఒక పుస్తకం, నీటి సంరక్షణకి సంబంధించిన అంశాలు ఇతివృత్తంగా చేసుకొని రాయబడిన పుస్తకం వాటర్ షెడ్. పుస్తకం పేరు అండ్ ట్యాగ్లైన్ ఏంటి, హౌ వీ డిస్ట్రాయిడ్ ఇండియాస్ వాటర్ అండ్ హౌ వీ కెన్ సేవ్ ఇట్. సో ఇదొకటి ఇంపార్టెంట్ పుస్తకం పేరు గుర్తుంచుకోండి, ఆథర్ పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.